నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఉల్లికాడ టమాటో కర్రీ చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఉల్లికాడల్ని చిన్న చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఒక జల్లి గంటలో నీరు పోయేంత వరకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసుకోవాలి, టమాటోల్ని కూడా. మనం ఇందులో ఒక క్యాప్సికమ్, క్యారెట్, చిన్న ఆలుగడ్డ, వెల్లుల్లిని కూడా వేసుకోవాలి పొట్టు తీసుకొని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కొంచెం వేగనిచ్చుకోవాలి మంచిగా. తర్వాత మనం వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాం కదా, ఇలా చిన్న రోటీలో వెల్లుల్లిపాయల్ని, జీలకర్రని దంచి పోపులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలతో సహా వెల్లుల్లిని వేయడం వల్ల మనకి కూర అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆలు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్త వేగనిచ్చుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మంచిగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని, పసుపు వేసుకొని అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. వీటిని మనం కట్ చేసుకున్న కూరగాయల్ని కాసేపు ఆయిల్లో వేగనిచ్చుకోవాలి, ఎందుకంటే ఇవి మనకు ఇప్పుడే మంచిగా ఫ్రై అయిపోవాలి అన్నమాట. తర్వాత ఉల్లికాడలు వేసుకున్న తర్వాత వేగవు. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ను యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా కొంచెం మధ్యలో గ్యాప్ అనుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత తీసి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టొమాటోల్ని వేసుకున్న తర్వాత మనం వేసుకున్న కూరగాయలతో కలిసేటట్టుగా టొమాటోల్ని కలుపుకొని మంచిగా ఉడికేటట్టుగా చిన్న చిన్నగా ఇలా స్పూన్తో అనుకొని ఆయిల్లో ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక ఉంది కదా, ఈ ఉల్లి పొరకలో నేను ఏమేమి ఆకుకూరలు వేసానంటే సోయా కూర, కొంచెం మెంతి కూర కూడా వేసాను అనమాట. మనకి వాటర్ దిగిపోవడానికి ఒక 1 మినిట్ మూత మూసి పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా మనం వేసుకున్న కూరగాయలతో పాటు కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని పోసుకోవాలి. వాటర్ని ఎక్కువగా పోయొద్దు, ఎందుకంటే మనకు మరీ వాటర్ అయిపోతుంది కర్రీ మొత్తము. చూసి పోసుకోవాలి వాటర్ని. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూరగాయలతో సహా మంచిగా కలుపుకోవాలి. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉల్లికాడలో మనం ఆకుకూరల్ని వేయడం వల్ల ఇంకా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఉల్లికాడతో తినాలనిపించదు కాబట్టి ఇందులో ఆకుకూరల్ని, అలాగే ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ని కూడా వేసాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, కూర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసాను. అంతే అండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఎంతో రుచికరమైన మన ఉల్లికాడ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.